హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మార్నింగ్ ఎగ్జాక్ట్గా 5 అయింది టైము. అంటే నేను 4:30కి లేచాను. లగేజ్ అంతా సర్దేసింది. షూటింగ్కి అన్నపూర్ణమ్మ రెడీ అవుతున్నారు. సో సుంతా పొద్దున్నే పూజ మార్నింగే 4 o'clock లేచి పూజ అయితే చేసేసుకుంది. ఇప్పుడైతే వంట చిక్కుడుకాయ ఫ్రై అది పడిపోయింది మీ ఆవేశంలో. ఆలు అండ్ అలాగే టీ నాకు పంపించాలి. సో ఇది వచ్చేసి టిఫిన్ అనమాట. ఈరోజు దోశ అండ్ ఇడ్లీ కూడా చేసింది. ప్లేస్ సరిపోలేదని అక్కడ పెట్టేసుకుంది అనమాట. మాస్ జాతర మన జెమినీ టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి మీరు. చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ చక్కగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. చూస్తారని అయితే అనుకుంటాను. నేను ఇంకో విషయం చెప్పనండి, ఇది నిజంగా అండి మేము అన్ని తీసుకున్న వాటిల్లో ది బెస్ట్ అండి. ఇదైతే రోబోటిక్ కుక్కర్ అయితే మాకైతే చాలా బాగా ఉపయోగింది. 12 నిమిషాల్లో మాకు చక్కగా వంట అయితే అయిపోతుంది. ఇదైతే అంటే జనరల్గా ఇట్లుంటే వేడిగా ఉంటుంది అనమాట. ఓకే అండి, స్విచ్ ఆఫ్ చేయమంటుంది ఆవిడ. ఇది ఆఫ్ చేయకుండా ఇలానే ఉంచామంటే వేడిగా ఉంటుంది అనమాట. చాలాసేపు వేడిగా ఉంటుంది. మళ్ళీ సుంత ఏంటి మళ్ళీ దీని మీద వద్దా? ఇది ఓహో, పనికొచ్చే దోశ కదా. అది కూడా వద్దు నాకు. నాకు చూడటానికి ఎలానో ఉంది, నాకు వద్దు. పిండి గ్రైండర్లో రుబ్బిన పిండి అటుకులు వేసి రుబ్బితే పైన రెడ్ రోస్ట్ లాగా వస్తుంది దోశ. రోస్ట్ లాగా కదా, ఒక లాగా వచ్చింది. అది 5 గంటలకే తినేస్తున్నా, చూసారా? ఇదంతా నీట్గానే ఉంది. ఇక్కడ పెట్టావు గడ్డ ఏమనండి, వంటగదిలో మా ఆవిడ ఏం చేస్తుంది ఏంటో మాకు పెడుతుంది మీద అంటున్నాం. చాలా ఒక్కదాంతో చేసి నాకు పూర్ణమ్మ తినిందా? ఇంత తెల్లవారుజామున వాళ్ళు తింటారా? నేను తింటా, ఏం చేస్తాం. లేకపోతే అదేంటి దాన్ని గాబరా అవుతుందండి పొట్ట, పొద్దున్న లేచి ఏం తినకపోతే. ఉప్పు కష్టం ఏమి అవ్వదు. అది నా జీవిత ఆశయం ఏంటంటే మా ఆవిడ కరెక్ట్ ఉప్పు వేస్తే కాదండి. హైలైట్ జోక్ ఏంటంటే ఉప్పు ఆమె కూడా సరిపోదు, ఆమె కూడా చల్లకూడదు మళ్ళీ తినేటప్పుడు. మరి ఎందుకు వేసుకోవాలి ఉప్పు మరి నువ్వు తినేటప్పుడు? బాగా దోశ చూడనట్టు వేసింది. దోశలు క్రిస్పీగా బాగా వస్తుంది. ఏంటి క్రిస్పీ కాదే, క్రిస్పీ కాదు, క్రిస్పీ కాదు, క్రిస్పీ. చూడండి క్రిస్పీ అని క్రిస్పీ అంట. ఎవరి కోసం చేసి పెడుతున్నావు? నీకు మెల్లో నగలు కావాల్సిన వస్తువులన్నీ కష్టపడితేనే వస్తాయి. ఎవరి కోసం కష్టపడతావు అంటే ఇదంతా ప్రేమతో చేయట్లేదు, నువ్వు క్రిస్పీగా చేస్తున్నా. 365 రోజులు పొయ్యికి రెస్ట్ ఉండదు, నాకు రెస్ట్ ఉండదు వంటగదిలో. డైలాగ్ చెప్పండి చెప్తుందండి. డైలాగ్ అంట మరి మీతో పాటే పండుకుంటా, మీతో పాటే చేసి వంటలన్నీ చేసేసి రెడీగా ఆడబెడతా. మళ్ళీ దాంట్లో ఇది బ్యాలి అది బ్యాలలో ఎగ్గులు పెడతారు. అసలు భయాలే నీకు. ఎగ్గులు ఎప్పుడు పెట్టాను నేను? ఉప్పు ఒక్కటే సరి కరెక్ట్ టైంకి ఏదంతా. నేను చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ దగ్గర ఉన్నదాన్ని. మా అమ్మకు బీపీ ఉంది, ఆ ఉప్పు తక్కువే అని అట్లా వంటలు అలవాటు చేసి అట్లే
ప్రాసెస్ జరుగుతుంది. ఎన్నిసార్లు ఎప్పుడే నాకు కూడా బీపీ వచ్చింది కాబట్టి ఇంకా బీపీ ఉప్పు తగ్గి అనేది చెప్తారు, ఇంకా ఉప్పు తక్కువ. చూడండి బీపీ మీ ముందే కనిపిస్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే ఫాస్ట్ చేసి పెడితే కదా అంటుంది. కాదండి, నేను ఏమంటున్నానంటే ఇంత బాగా వస్తేనంటే దోశలు అంటే బాగాలేదంట. తినమని నువ్వు వస్తే బాగా. నేను ఏమంటున్నా అంటే దోశలు ఆమెకన్నా సరిపడేట్టు వేసుకోవాలి కదా. మళ్ళీ ఆమె కూడా తినేటప్పుడు ఉప్పు వేసుకుంటుంది, తినేటప్పుడు ఉప్పు వేసుకుంటుంది. బాక్స్లో ఇడ్లీ మళ్ళీ మధ్యలో టిఫిన్ ఉంటుంది అక్కడ మనకి పొంగల్ అవన్నీ ఉంటాయి కదా. సరే బాక్స్లో మీరు నైట్ ఇడ్లీ తీసుకెళ్తా అని 2 ప్లేట్లు ఇడ్లీ వేసి నేను ఆనందించాను. ఇందాక దంచినట్టున్నా పచ్చి వెళ్ళిపోయి కదా, ఇవి దీంతో దంచితేనే మెరుగుతుంది. నార్మల్ నేను దంచితే సౌండ్ రాదు, ఎక్కడ కొట్టేస్తా గ్యాస్ మీద. మగ్గపెట్లో కూరగాయలు, ఎల్లిపాయలు, అల్లము అవన్నీ బాగుంటాయి. మండే రోజు అన్నీ తీసుకొని కారం కూడా మిరపకాయలు అది బాగుంటాయి అంటే పట్టించుకోవడానికి. అది కిలో 5 కేజీలు తీసుకొని మిరపకాయలు ఎండబెట్టి నాకు ఇట్లా వైట్ ఇట్లా టెస్ట్ ఉండదు. పిండి మొన్న నైట్ 12 అయింది, పిండి అంతా రుబ్బేసరికి మీ ప్రాక్టీస్ అంతా అయిపోయి నేను రుబ్బేసరికి నిన్న మధ్యాహ్నం దాకా బయట పెట్టిన. బయటనే ఉన్నారు లేదు బాగా ఏంటి ఇంకా బాగా పొంగలేదు, అందువల్ల వేరేలాగా వస్తుంది. కలర్ ఒకటే చేంజ్ అయినా కానీ స్మూత్గా ఉన్నది. స్మూత్గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి మాకు చెప్తారా. మహేష్ ఉంటే అనేవాడు, అక్క ఇంకా దోశలు ఇంత బాగా వేస్తుంటే ఏదో ఒక వంక పెట్టాలి అని. చూసావా మహేష్ నువ్వు లేకపోయేసరికి మహేష్ పెట్టే వంకలు ఎవ్వరైనా పెడతాడు ప్రపంచంలో. ఏ ఫుడ్ తిన్నా పెడతాడండి. వామ్మో అంత సీన్ లేదు, నీకు చాలాసార్లు పెట్టాడు, నాకు వద్దు చాలు. మహేష్ అయితే ఫుడ్ పెడతాడండి, నామలు పెట్టడం. మా ఆవిడ చేసింది మిస్టేక్లో ఒక్క ఉప్పు తప్ప మిగతా అన్ని మంచిగా వస్తుంది. ఆ ఉప్పు ఒక్కటే. మసాలా కాదమ్మా, ఎందుకు వద్దు వద్దు. యోధ వాళ్ళకి కూడా అట్లా ఇష్టపడదు యోధ. అదే మసాలా కారం వస్తే ఇష్టపడదు. వద్దు పెడుతుంది కదా నిన్ను ఊరికి అని ఇట్లా ధనియాలు కూడా వేస్తామేంటి మమ్మల్ని. ఎందుకు అబ్బా ఎన్ని పొద్దున బద్దలు ఆడుతుంది. ఓ నీకు సపరేట్గా వండుకుంటా, మాకు పెట్టవాలి. మీకే పెడుతున్నా, నాకు నా బిడ్డకి తర్వాత మిగిలితే పట్టని ఏమన్నా బాక్స్ పట్టని ఏమన్నా ఉంటే ఓకే, లేకపోతే ఏదైనా వండుకుంటాను. నేను తినాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేస్తాను. దోసకాయ టమాటా వద్దు అనుకుంటే యోదా కోళ్ళు ఉట్టినే వండుతూ ఉప్పు కారం ఒక వెళ్ళిపోయి వేస్తాను. ఇప్పుడు యోదా వచ్చాక కదా ఆలుగడ్డ ఫ్రైలో నీకు మసాలా కాగల సిస్టమ్ అని మొన్న బాగుందని చాలా కూడా తిన్నది, 2 సార్లు అట్టే చేసాను. టైం ఉందా పచ్చిపులుసు అయినా అక్కడ రసం అవన్నీ ఉంటాయా ఏంటి అక్కడ టైం ఉంటుందా మీకు? బాగుంది. బాక్స్ రసం తెప్పించుకెళ్తా, బాక్స్ ఉంది కదా మన ఇట్లా, రసాలు నువ్వేం చేయక్కర్లేదు. అక్కడ రసం ఉంటుంది, బాక్స్లో తీసుకెళ్ళి రమ్మంటే తీసుకొస్తాడు అబ్బాయి, అసిస్టెంట్ అబ్బాయి. మా ఆవిడకి పొగుడుతూ ఉండాలి, అదొకటి అనమాట. గొప్ప చెప్పాలి మా ఆవిడ ఇట్లా, మా ఆవిడ ఇట్లా అట్లా బిల్డప్ ఇస్తుంది. చూసారా నీకు చేస్తున్నా అని బిల్డప్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ ఇస్తా ఉంటాడు. ఎవడు చేసుకుంటాడు, మొగుడు సంపాదిస్తాడు, ఎవడు వేసుకుంటున్నాడు మెల్లో నగలు, ఎవరు వేసుకుంటున్నారు? మొక్కలు పెట్టారు పాప, ఏదో పొద్దున్నే చేస్తుంది అనుకోరు. అందుకే వంట వచ్చే వాళ్ళకి చాలా మంది ఇష్టపడరు. అన్ని వంకలు పెడతారు, ఈ కూర ఆ కూర అని. మహేష్ అమ్మ బాగా వంకలు పెడతారు. ఇప్పుడే వంకలు పెట్టారని చెప్పింది మహేష్. చేసే ఏది వాళ్ళే తింటారు కానీ అస్సలు నీ ఎవరు ఏ వంకలు పెడతాడు అబ్బాయి. ఏంటి
ఓకే అండి, పొద్దున్న ఇలానే మా ఇంట్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే తొందరగా వెళ్ళాలని కంగారులో మా వాడికి బీపీ పెరిగిపోయింది. కొంచెం సరదాగా నచ్చబడుతుంటా. కొద్దిగా చాలా తిన్నా, 2 దోశలు తిన్నా. నీతో మాట్లాడుకుంటూ తినేసా. నిన్న నేను ఏమన్నా తెలుసా అండి, అన్నపూర్ణమ్మ వాళ్ళందరూ కలిసి ఎవరు అందరు ఉన్నారు. టీ తాగుతారంటే వద్దు, నేను మా ఇంటికి వెళ్ళి మా ఆడబెట్టే టీ తప్ప నేను ఏం తాగను. షూటింగ్లో టీ కూడా తాగున్నాను. ఇంటి ఫుడ్ ఇంటి వంట అలవాటైనా ప్రాబ్లమేనండి. ఎప్పుడు నేను నైట్ ప్రాక్టీస్ వచ్చేసరికి 8:30 అయింది. అప్పుడు ఈమె అనింది ఇంకా వద్దులేండి, 8:30 అయింది, ఇంకా టీ ఎందుకు అన్నం తినండి అంది. తినేసా. లాస్ట్లో మావిడ కరివేపాకు వేసి ఏం చేస్తుందా కొద్దిసేపు మళ్ళీ మగ్గాల కొద్దిసేపు ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సింత గారు థ్యాంక్ యూ అండి. బాయ్. ఎక్కువ కట్టలేదు వీళ్ళందరూ మహేష్ మీరు నువ్వు తిన్నావా అన్న? పడగడుపున టీ తాగొద్దని చెప్పిందండి. ఏదో ఒకటి తిన్నా కొంచెం వాటర్ తాగి అప్పుడు తాగాలి టీ. మా ముకుందా జ్యువెలర్స్ జూబ్లీహిల్స్ బ్రాంచ్ ఓపెన్ అయిందండి. డెఫినెట్గా విజిట్ చేయండి కుదిరితే. చాలా చాలా బాగున్నాయి డిజైన్స్. నో మేకింగ్ ఛార్జెస్ అండి, VAT to 12% మాత్రమే. బాయ్. వాటర్ ఇవ్వాలంట. చూడండి ఎంత పెద్ద పని చెప్పిందో చూడండి. ఎలా ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి? మాలనే ఉంటుంది తెలుసా. ఏది ఇచ్చిందండి, ఎలా ఉన్నాయి టేస్ట్ ఉన్నాయా? నేనే చేసా. చికెన్ తెస్తే మా చిన్నమ్మాయి వెళ్ళి చికెన్ తీసుకొచ్చిందండి మొన్న. నేను మైండ్లో అనుకుంటే మా సొంత చేసేస్తాను తెలుసా. నిజంగా జరుగుతాయండి అట్లా. నేను షుగర్ అయితే అడగనండి, ఉప్పు అడుగుతా కానీ షుగర్ అడగను. మా ఆవిడ ఎంత వేసినా ఓకే నాకు. ఇద్దరం తక్కువ తాగుతాం ఆ విషయంలో. ఏంటి ఇప్పుడు టీ పోసావు కదా మళ్ళీ దాంట్లో వేస్తున్నావు? మళ్ళీ దాంట్లోనే పాలు పోస్తావా? ఆరు ప్యాకెట్లు రోజు. హెరిటేజ్ పాల ప్యాకెట్లు రోజు మా ఇంట్లో 6 అవుతున్నాయి. నార్మల్గా అయితే ఒకటి సరిపోద్ది. ఇవాళ షూటింగ్ ఉందంటే 2 ప్యాకెట్లు కట్ చేసి పోస్తాను.